కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. వైఎస్ జగన్ రాజ్యాంగబద్ధంగా చేసిన వర్క్స్ బోర్డు కమిటీకి 2028 వరకు కాల పరిమితి ఉంది. పోర్టల్ నుంచి పీడీఎస్బీఎం అక్రమ రవాణా అరికట్టడంపై సమీక్ష. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతోటి ప్రజలకు మాయమాటలు చెప్పి ఘోరంగా మోసం చేస్తారని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్ రాజు చంద్రబాబు నాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలోని ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి ప్రజలందరికీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలైన తర్వాత ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం బాధాకరమన్నారు. ప్రజలందరూ ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని, త్వరలో చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,072 కోట్ల 86 లక్షల రూపాయల ఛార్జ్ ఇప్పటికే ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈ ఛార్జీలు అంటే గతంలో వేసింది 1.27 రూపాయలు, అంటే ₹1.27 అదనపు భారం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 0.92 అంటే మొత్తం చూసుకుంటే ఈరోజు 15,485.36 కోట్ల రూపాయల భారం ప్రజల మీద నమోదైంది. ఇవాళ కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపంలో పడుతుంది. దీంతో మనం చూసుకుంటే ₹2.19 ఇప్పటికే రేపు జనవరి నెల నుంచి ప్రతి యూనిట్ మీద ₹2.19 అదనపు భారం ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు ఇదేం విడ్డూరం అని చెప్పి అడిగితే మేము ఎప్పుడూ కూడా మేము హామీ ఇవ్వలేదు అని చెప్తున్నారు. ప్రసక్తి లేదు అని చెప్పి ఇవాళ సుమారుగా ₹2.19 అదనపుగా ప్రతి యూనిట్కి కూడా కరెంట్ ఛార్జీలు ప్రజలకి అగ్గిపెట్టి మాయ చేసి దొంగ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. కనీసం అవి అలాగా నెరవేర్చలేదు. ఇంకా 6 నెలలు కూడా గడవక ముందే ₹2.19 విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటున్నాడు. దీనికి మరింత గట్టిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి అంత క్లియర్గా చెప్పి నేను ఏ హామీ ఇవ్వలేదు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఇవాళ మన విషయానికి వస్తే ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు ద్వారా ఇవాళ ఇప్పటికే ఏ రకంగా మనకి పెంచడం జరిగింది మనం చూసాం. ముఖ్యంగా మనం చూసుకుంటే తాజాగా ఇప్పుడు ఈయన పెంచినటువంటి తాజాగా సుమారుగా 9,412.5 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తుంది. దీనివల్ల ప్రతి యూనిట్కి 0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది అనుకున్నది వాళ్ళు చాలా క్లియర్గా నేను చెప్తున్నాం. ₹1 కూడా పెంచనని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అంటే మనం గతంలో కూడా వెళ్ళాలి. ఇది డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు పెంపు అన్నటువంటిది ఈ అదనపు భారం 92 యూనిట్కి అనేటువంటిది ప్రజల మీద పడుతుంది. కానీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చోడవరం రోడ్లోని గొట్టివాడ సమీపంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక పోలీసులు ముందస్తు సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా AP 39 KG 6112 నెంబర్ గల కారులో సుమారుగా 8,37,000 విలువ చేసే 167 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ DSP KV సత్యనారాయణ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సబ్బవరం SI పెన్నింటి వెంకటరమణకు వచ్చిన సమాచారం మేరకు SIP సింహాచలం తన సిబ్బందితోటి కలిసి శనివారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ముందుగా AP 39 QD 2798 నంబర్ గల స్కూటీపై 2 వ్యక్తులు చోడవరం నుండి సబ్బవరం వైపు వస్తూ పోలీసులను చూసి కంగారు పడి పారిపోతున్న నేపథ్యంలో
పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా వెనుక వైపు వస్తున్నటువంటి కారులో గంజాయి తరలించడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు. ఈ సమాచారం మేరకు కారును ఆపి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారుగా 8,37,000 రూపాయల విలువ చేసే 167 కేజీల గంజాయిని మరియు వారి వద్ద నుంచి ఒక కారును, ఒక స్కూటీని, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం కొమ్మ సతీష్ కుమార్, డిప్పల మహేష్, మోతగిరి అనే ముగ్గురుపై కేసు నమోదు చేసుకుని వాహనాలు సీజ్ చేసి అనంతరం అనకాపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లుగా డీఎస్పీ తెలియజేశారు. ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించినటువంటి సబ్బవరం పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించి వారికి రివార్డు అందేలా చూస్తామన్నారు. ఈ ఆపరేషన్లోని సిఐ, ఎస్ఐతో పాటుగా సిబ్బంది సిహెచ్ శ్రీనివాస్, ఎన్ వెంకటేష్, కేఆర్ నర్సింగ్, రాము, ఏ రవికుమార్, ఏ అప్పలనాయుడు ఉన్నారు. సాయంత్రం 4 గంటల ఆ ప్రాంతంలో మా ఎస్పీ సునీల్ సింహార్ గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేస్తే వెంటనే సబ్బవరం సిఐ రమణ గారు, ఎస్ఐ సింహాచలం గారు, వారి సిబ్బంది అంతా కూడా ఈ లా కాలేజీ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేశారు. ఆ సమయంలో ఇద్దరు ఒక బైక్ మీద వస్తున్నారు. అదేవిధంగా వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్న క్రమంలో వెంటనే ఒక కారు వచ్చిందండి. ఈ బ్రిజా కారు వచ్చింది. ఆ కారు పోలీసు వారిని చూసి బ్యాక్ చేసుకుని వెళ్ళిపోతామంటే కారు ముందులో ఉన్నటువంటి ఒక ఆసామి వెంటనే దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అతన్ని చేసాం కానీ దొరకలేదు. డ్రైవర్ని ఇంట్రాగేషన్ చేస్తే ఎందుకు మీరు పారిపోతున్నారని అడిగితే కారులో గంజా ఉందని చెప్పడం జరిగింది. ఆ గంజాని చెక్ చేస్తే సుమారు 167 కేజీలు ఉంది. దాదాపుగా ఇవి ప్యాకెట్ల రూపంలో ఉంది. ఈ ప్యాకెట్లు వచ్చి సుమారు ఒక 77 గంజా ప్యాకెట్లు మీరు చూస్తున్నారు. ఈ గంజా ప్యాకెట్లు అన్నీ కూడా కారు డుక్కీలోను మరియు కారు బ్యాక్ సైడ్ సీట్లోను పెన్సిల్ చేసుకుని వీళ్ళు తీసుకుని వస్తున్నారు. వీళ్ళు విధంగా ఎస్పీ గారి దగ్గరికి మేము అది తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ గంజాని మన ఏరియా నుంచి సబ్బవరం నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా గట్టిగా నిఘా కూడా పెట్టాం. ఇందులో పట్టుకున్న ముద్దాయి కొమ్మన సతీష్ కుమార్ అనేటటువంటి వాడు ఈ కార్ డ్రైవర్. ఇతని పాడేరు ఎక్సైజ్లో పోలీస్ స్టేషన్ కూడా కేసు ఉంది. ఈ బైక్ మీద వచ్చినటువంటి వాడు డిప్పల మహేష్. ఇతనిది గొందూరు గ్రామము, మన పాడేరు ఏఎస్ఆర్ జిల్లా. ఇతనికి మీద కూడా 3 కేసులు, పాత కేసులు ఉన్నాయి. అదేవిధంగా బైక్ మీద ఇంకొక అతను మాతాగిరి. ఇతను కూడా మన పాడేరు ఏరియా నుంచి ఏఎస్ఆర్ జిల్లా. ఇతను కూడా పెందుల మీద ఒక కేసు ఉంది. వీళ్ళకి అక్కడ ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయేమనేటువంటి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా తెలియవస్తాం. ఈ విధంగా మన ప్రాంతం నుంచి ఎక్కడా కూడా గంజా తరలిపోకుండా గట్టి నిఘా అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళ మీద, పెడలర్స్ మీద కూడా గట్టి నిఘా పెట్టాము. ఎవరైనా ఇన్ఫార్మెంట్లో వాళ్ళకి ఎక్కడైనా తెలిసి ఈ గంజాని వినియోగిస్తున్నారంటే ఇమ్మీడియట్గా పోలీసులు తెలియపరిస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి ఈ యొక్క గంజాయిని నిర్మూలించడంలో ఉపాధంతో రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుంది. దీనికి ప్రజల యొక్క సహకారం, పత్రికా విలేకరుల యొక్క సహకారం కూడా మేము సార్ ఇప్పుడు వరకు కూడా సిఐ నందుకు అభినందిస్తున్నాము. ఈ విధంగానే కూడా అందరూ కూడా కష్టపడితే ఈ గంజాని కంట్రోల్ చేయడం పెద్ద కష్టతరమైనటువంటి పని ఏమీ కాదు. దీనికి ఒక సమాచారం పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత వీరందరూ కూడా సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది అంతా కూడా గంజా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా, తప్పు చేసినా సీనియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కృతనిశ్చయంతో ఉండి సమాజం బాగుపడాలి, సమాజానికి హాని జరగకూడదు, దీనివల్ల యువత ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారన్నటువంటి పై అధికారుల ఆదేశాల ప్రకారము దీన్ని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఒక యజ్ఞం కింద భావించి దీని మీద గట్టి నిఘా పెట్టి చాలా సాకసక్యంగా పట్టుకుంటున్నారు. వాటిని మేము అభినందించడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా అన్ని ప్లేసుల్లో కూడా ఏజెన్సీ నుంచి ప్లేన్కి వచ్చేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెర్రైన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా కల్టివేషన్ చేసేకాడ కూడా మా యొక్క అధికారులు అక్కడ దాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుని దాన్ని కూడా డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. పై అధికారుల ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజా విషయంలో చాలా సీరియస్గా సార్ బాగా తక్కువ. బయట రాష్ట్రాల నుంచి మాత్రం వచ్చేదే. మన ఏపీలో చాలా తక్కువ కల్టివేషన్ ఉంది. పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా కల్టివేషన్ జరుగుతుంది. అక్కడి నుంచి మన ద్వారా ఈ హైవేకి వచ్చి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ముద్దాయిలు మొత్తం మేము నిన్న 3 ముద్దాయిలు పట్టుకున్నాము. ఈ గంజా యొక్క విలువ సుమారు 8,65,000 రూపాయలు ఉంటుంది. ఇది గవర్నమెంట్ రేటు 5,000 రూపాయలు ఇస్తే మార్కెట్లో అయితే ఇంకా దీనికి డబ్బులు ఉండడానికి అవకాశం ఉంది.
ఈ కారు వర్క్, అదేవిధంగా మోటార్ సైకిల్, వాళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు జరిగింది. ఈ టోటల్ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ 17,65,000 రూపాయల వరకు ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము. ఇందులో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళినటువంటి పట్టుకున్నటువంటి మా సిఐ రమణ గారిని, అదేవిధంగా సింహాచలం గారిని, ఉమెన్ఎస్ఐ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. పాల రైతులకు నిర్దాక్షిణ్యంగా అన్యాయం చేస్తున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని ఏపీ పాడి రైతుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక డైరీ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఏపీ పాడి రైతులు సంఘం నిరసన తెలిపారు. అయితే ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ సుమారుగా 3,500 గ్రామాలకు చెందిన దాదాపు 3 లక్షల మంది పాడి రైతులు పాల ఉత్పత్తి సంఘాల ద్వారా విశాఖ డైరీకి పాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అని, ప్రస్తుతం డైరీ ఇస్తున్నటువంటి ధర ఏమాత్రం కూడా పాడి రైతుకు గిట్టుబాటుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ సమస్యను పరిష్కరిస్తామని గత నెల డైరీ యాజమాన్యం చెప్పినప్పటికీ ఎక్కడా కార్యరూపణ దాల్చలేదని అన్నారు. ఇప్పటికే పాడి రైతుల కష్టాన్ని దోచుకుంటూ విశాఖ డైరీ యాజమాన్యం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. కనీసం ఆవు పాలకు లీటర్కు 50 రూపాయలైనా, కనీసం గేదె పాలకు లీటర్కు 100 రూపాయలైనా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. విశాఖ డైరీ యాజమాన్యం ఆవు పాల ధరను 3 రూపాయలు తగ్గించడం వలన పాడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయారు. విశాఖ డైరీ యాజమాన్యం తక్షణమే పాత ధరను పునరుద్ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర రైతు సంఘం నాయకులు, విశాఖ విజయనగరం, అలాగే శ్రీకాకుళం జిల్లాల పాడి రైతులు మరియు మహిళా రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన తగ్గించిన పాల ధరలు వెంటనే పెంచాలి. డైరీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి నశించాలి. డైరీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి నశించాలి. డైరీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి నశించాలి, పెంచాలి. చేత కాకపోతే రాజీనామా చేయండి. నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. తగ్గించిన పాల ధరలు పెంచాలి. పెంచిన ఫీడ్ రేట్ తగ్గించాలి. పెంచిన ఫీడ్ రేట్ తగ్గించాలి. అనకాపల్లి జిల్లా పాల రైతు సంఘం గౌరవాధ్యక్షుడిని. ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం, పాలకవర్గం, అధికారులు పాల రైతుల మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే చరిత్రలో ఏ ధర పెరిగితే తప్ప తగ్గదు. ఈరోజు అన్ని రకాల ఎరువుల ధరలు పెరిగాయి, ఫీడ్ రేట్ల ధరలు పెరిగాయి, అలాగే కూల్ రేట్లు పెరిగాయి. మరి పచ్చికాసం ఖర్చుతో కూడుకుని అయిపోయింది. అలాంటి సందర్భంలో ఈరోజు వ్యవసాయంలో ఏ పంట గిట్టుబాటు కాలేదు. అన్ని పంటలో కూడా ఈరోజు ఏ పంట అయితే నష్టం వస్తుంది. ఈరోజు సగం భూముల్ని రైతులు పశుగ్రాస కింద మార్చేశారు. ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున పాడి మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు వాటర్ బాటిల్ అమ్ముతుంది 20 రూపాయల నుంచి 20 రూపాయలు. ఇలాంటి సందర్భంలో మరి ఆవు పాల ధర అర్థంతరంగా మరి 29 రూపాయలు తగ్గించడం అత్యంత దుర్మార్గం. ఈరోజు డైరీ యాజమాన్యం ఈరోజు 30-35 సంవత్సరాల నుంచి వాళ్ళే చైర్మన్లు, వాళ్ళే డైరెక్టర్లు, మార్పు లేదు. ఈరోజు డైరీ మరి రోజు రోజుకి దాన్ని ఎన్ని రకాలు తీయాలో అన్ని రకాలు తినేస్తున్నారు. కానీ పాల రైతుల్ని ఈరోజు గొంతు కోసేస్తున్నారు. ఈరోజు మేము చెప్పాం, నెల క్రితం చెప్పాం, ఈరోజు సూపర్ స్టార్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మీరు ఆర్డర్ పెట్టండి, 68 కోట్లు మిగిలిందని మేము చెప్పాం. అదొకటే కాదు, ఈరోజు డైరీ ఆస్తులు అనేక ఆస్తులు భూముల రూపంలోనూ ఇతర రూపాలు ఉన్నాయి. ఈరోజు కష్టకాలం వస్తే ఈ కష్టకాలంలో మీరు రిజర్వులు తీసి పెట్టండి. ఈరోజు 4 సంవత్సరాల క్రితం 1000 కోట్ల ఆదాయం ఉంటుంది సాగుడని, ఈ రోజు 9 కోట్ల అప్పుల్లో ఉందని చెప్పి చూపిస్తున్నారు. 2018 జల్లబాడి బుక్లో 250 కోట్లు ఈరోజు రైతులతో సేల్తనం ఉంది. ఆ సేల్తనానికి డివిడెండ్ ఇవ్వాలి. ఈరోజు 3 సంవత్సరాల నుంచి బోనసులు ఇవ్వలేదు. ఈరోజు రైతుల డబ్బులే కట్ చేసి వీళ్ళు బోనసుల కింద ఇస్తామంటారు. అది దుర్మార్గం. ఈరోజు లాభాల నుంచి ఈరోజు బోనసులు ఇవ్వాలి.
6,000 కోట్లు రైతుల డబ్బులే కట్ చేసి ఇస్తా ఉంటారు. నేను ఇంకా కొంచెం కోరుకు ఈరోజు రైతాంగం లేదు. ఈరోజు ఏదైతే పాలు రేటు తగ్గించారో తగ్గించిన రేటు తిరిగి పునరుద్ధరణ చేయమంటాం. ఈరోజు ఫీడ్ రేటు 750 నుంచి 1000 రూపాయలు పెంచారు. ఆ 750 రూపాయలకి మేము తగ్గించమంటాం. ఈరోజు ఇన్సూరెన్స్ 70,000 80,000 రూపాయలు అవును దేవులో కొంటే వాళ్ళు 30,000 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు కంపెనీనే కట్టలేదు ఇన్సూరెన్స్ ప్రీమియంని రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. లోకల్ తహసీల్ సెంటర్ దగ్గర వసూలు చేస్తున్నారు. ఆ డబ్బుల్ని వీళ్ళు ఉంచుకుంటారు. వీళ్ళ డబ్బుల్లోనే 30,000 రూపాయలు వీళ్ళు ఆవు చనిపోతే గేదె చనిపోతే ఇస్తున్నారు. అంత దుర్మార్గమైన పద్ధతుల్లో ఈ రోజు విశాఖ డైరీ యాజమాన్యం పాటిస్తుంది. గత 29 మేము 400 మందితో ధర్నా చేసి చెప్పాం. మేము పాలకవర్గం కూర్చొని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మేము ఇండైరెక్ట్ గా అంతకాదు ఎంతో పెంచుదామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా ఏ రకం సమాధానం చెప్పకుండా ఈరోజు అసెంబ్లీలో ఈరోజు హౌస్ కమిటీ చేశారు. మేము ధర్నా చేసిన తర్వాత అంత చర్చ జరిగినా ఈరోజు ఒక డైరెక్ట్ యాజమాన్యం కానీ ఈరోజు చైర్మన్ కానీ ఈరోజు ఎంపీ కానీ సిగ్గు లేకుండా ఈరోజు తిరిగి మాటలు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మీకు చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి. పాలకవర్గం మొత్తం ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పండి. లేదా రైతాంగానికి అప్పచెప్పండి. ఆవు పాలకి లీటర్కి 50 రూపాయలు మినిమం రేట్ ఇస్తాం. గేదె పాలకి మినిమం రేట్ 50 రూపాయలు ఇస్తాం. ఐఎస్ఐకు గేదె పాలకి ఇంకా పెంచుతాం. అలాగే గేదె పాలకి 100 రూపాయలు ఐఎస్ఐకి ఇస్తాం. గొంప కృష్ణమూర్తి, విజయనగరం జిల్లా కార్యదర్శి. ఇప్పటికే విశాఖ డైరీ పాల ధర తగ్గించి సుమారు 2 నెలలు అయింది. 10వ నెల 29వ తారీఖు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఆ రోజు మేనేజ్మెంట్ కి మెమోరాండం ఇచ్చే టైంలోన చెప్పాం. మేనేజ్మెంట్ ఏదైతే పాల ధర ఉందో మా బాడీలో చర్చించి వచ్చే బిల్లులో పెంచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా విశాఖ డైరీ నిమ్మకి నీరెత్తంటూ ఎక్కడా మాట్లాడడం లేదు. ఇప్పటికైనా విశాఖ డైరీ తగ్గించిన పాల ధరను పెంచాలి. అలాగే ఇన్సూరెన్స్, అలాగే హాస్పిటల్ రైతులకి అనేక రకాలుగా నష్టపరిచే విధంగా ఉంది. పశువులకి పాల ధర తగ్గించడం అనేది చాలా అన్యాయం. పశువుల దానా రేటు పెరిగింది, వైద్యం పెరిగింది, కృత్రిమ ధరలు పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. కాబట్టి మార్కెట్లో ఎక్కడ వినియోగదారుడికి ఎక్కడ పాల ధర తగ్గలేదు. రైతులకు పాల ధర తగ్గించడం అంటే చాలా అన్యాయం. ఇప్పటికైనా సరే ఈ దుర్మార్గాన్ని వెనక్కి తీసుకోవాలి. తగ్గిన పాల ధర వెంటనే పెంచాలని చెప్పి ఈ విజయనగరం జిల్లా కార్యదర్శిగా కోరడం అవుతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సరే, ఏడాది పాలనలో భాగంగా డీటెయిల్డ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ఛార్జ్షీట్ వేస్తాం. కానీ ఈరోజు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్, రేవంత్ రెడ్డి గారి యొక్క 2 నాల్కల ధోరణి, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందొక మాట తర్వాత ఒక మాట, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు. ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, వంచిస్తున్నాడు. ఆయన నైజం అంటే ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్లా ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం జనరల్గా 2 తలకాయల పాము గురించి అందరం విని ఉంటాం కదా. వైఎస్ జగన్ రాజ్యాంగబద్ధంగా వేసిన వక్ఫ్ బోర్డు కమిటీకి 2028 వరకు కాల పరిమితి ఉంది. కానీ రాజకీయ దురుద్దేశంతో ఆ బోర్డు కమిటీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయడానికే ఈ కుట్ర అంతా చేస్తున్నారు. మరి ఆనాడు ఏదైతే రిట్ పిటిషన్స్ నెంబర్ 28422, 28479, 28440, 28467 ఆఫ్ 2023 ఈ 4 పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ రిట్ పిటిషన్స్ అన్నీ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా వేసిన ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. అంటే
23లో దానికి ఈ కమిటీ వేస్తే దీనికి 5 ఏళ్ళు అనగా పోర్టుల నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంపై సమీక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. వైఎస్ జగన్ రాజ్యాంగబద్ధంగా చేసిన వర్క్స్ బోర్డు కమిటీకి 2028 వరకు కాల పరిమితి ఉంది. పోర్టల్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంపై సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.